సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ ముఖ్య నాయకుడు అమిత్ షాతో కలిసి మెదక్ బహిరంగ సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి సాయంత్రంకు ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. కవాడిగూడ, బోలక్పూర్, ముషీరాబాద్ డివిజన్లోని బస్తీల్లో కిషన్ రెడ్డి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. దారి పొడవునా బీజేపీ శ్రేణులు మరియు సామాన్య ప్రజలు కిషన్ రెడ్డికి నీరాజనాలు పలికారు. దారి పొడవునా తారసపడ్డ ప్రజలకు, ఓటర్లకు అభివాదం చేస్తూ కిషన్ రెడ్డి రోడ్ షో మెల్లగా ముందుకు సాగింది. రోడ్ షోలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజులు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని పూర్తి చేయలేకపోయింది. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే నైతిక బాధ్యత అసలు కాంగ్రెస్కి లేదు. కాంగ్రెస్కు ఓటు ఎందుకు వెయ్యాలో రేవంత్ రెడ్డి చెప్పాలంటూ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో గడిచిన 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కరోనా సమయంలో తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఘనత బీజేపీ ప్రభుత్వంది అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీరు వేసే ఓటు దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది కనుక అభివృద్ధిలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్న బీజేపీకి మరోసారి అధికారాన్ని కట్టబెట్టండి అంటూ కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశానికి మోడీ 3వ ప్రధాని అవ్వడం ద్వారా మరింతగా దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల తరఫున నాపై పోటీకి నిల్చున్న నాయకులు ఎవరూ కూడా గతంలో మీ ముందుకు వచ్చి మీ కష్టాలను అడిగి తెలుసుకున్నది లేదు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారు కనుక జనాల్లో ఉండి మీ సమస్యలను పరిష్కరించే నాకు ఓటు వేసి గెలిపించండి అంటూ కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842